వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సిస్టర్స్. అండ్ సారీ ఫర్ ద డిలే గైస్. ఎప్పటి నుంచో వెడ్డింగ్ సిరీస్ అంటున్నాను కానీ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు. ఐఎమ్ సో సారీ. అండ్ ప్రామిస్ ఇక్కడ నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి బికాజ్ మా చెల్లి పెళ్ళి అందరికీ తెలిసినట్టే. అండ్ దాంట్లో మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. ఇది మేము జూలైలో షూట్ చేసాము, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టైం దొరక్క. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఎలాంటి థింగ్స్ తీసుకెళ్ళాలి, మెయిన్గా గర్ల్స్కి ఎలాంటి థింగ్స్ అయితే యూజ్ అవుతాయి, ఎన్ని కాస్ట్యూమ్స్ పట్టుకెళ్ళాలి, సో ఎన్ని డేస్ ప్లాన్ చేయాలి, అలాంటివన్నీ మీకు ఈ వీడియోలో తెలుస్తాయి అన్నమాట. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. అండ్ మేము ఇక్కడ చూస్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి మారేడుమిల్లి అనమాట. మేము మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ జూలైలో డేట్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. సో అక్కడ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. మారేడుమిల్లి అంటే ఎగ్జాక్ట్ అది కాదండి, అక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మారేడుమిల్లి దాటి 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. అది ప్లేస్ నేమ్ వచ్చేసి మోతిగూడెం అనేసి. అది ఏంటంటే ఎగ్జాక్ట్ మన పుష్ప మూవీ షూట్ అయిన లొకేషన్ అనమాట. సో నేను ఒక పెద్ద అల్లు అర్జున్ ఫ్యాన్ అండి, చాలా చాలా ఇష్టం నాకు అల్లు అర్జున్ అంటే. ఇంకా పుష్ప మూవీ షూటింగ్ లొకేషన్ అనగానే నేను ఎస్ అని చెప్పేసాను మా చెల్లి కన్నా ముందే. ఆ ప్లేస్ మాకు ఫోటోగ్రాఫర్స్ చెప్పారండి, బికాజ్ ఆఫ్టర్ పుష్ప మూవీ లొకేషన్ అది చాలా ఫేమస్ అయిపోయింది. మెయిన్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్తున్నారు. అండ్ అదొక టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు, బట్ టూరిస్ట్గా మనం అంటే విజిట్ చేయడానికి వేస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ ఏమీ ఉండవండి, వెడ్డింగ్ రిలేటెడ్ తప్ప మిగతా ఇంకేమీ ఉండవు. రిసార్ట్స్ కూడా ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్కి మాత్రమే డిజైన్ చేసినట్టు ఉంటాయి. ఓకే. అండ్ ఇంక మేము స్టార్ట్ అయ్యాం కదా, స్టార్ట్ అయ్యి ఇంక వెళ్తున్నప్పుడు వేలో ఇంకా నాకు నచ్చిన క్లిప్స్ అన్నీ తీసుకున్నాను, రోడ్డువి అంతా. నేను లాస్ట్లో కూర్చున్నాను కాబట్టి సరిగ్గా రోడ్ వే అంతా తీయలేకపోయానండి. మేము మాకు వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 5 to 6 hours పట్టింది వెళ్ళేసరికి. బికాజ్ అదొక ఫారెస్ట్ ఏరియా కాబట్టి మంకీస్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్లోగా రావాల్సి వచ్చింది, ఫాస్ట్గా వెళ్ళలేదు. ఇంకా ఫైనల్లీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయింది. ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది. మేము కాల్ చేసి చెప్పాము వాళ్ళకి ముందే ఈ టైంకి వస్తాము, సో మాకు డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచండి అని. అక్కడ వేరే రెస్టారెంట్స్ కూడా ఉండవండి, అక్కడే తినాలి. ఆ రిసార్ట్లోనే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మనకు ఫోన్ చేసి చెప్తే మనకి ఏం కావాలంటే ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు. అండ్ మీకు ఈ రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను, డీటెయిల్స్ అన్నీ పెడతాను. రిసార్ట్ డీటెయిల్స్ అండ్ మా ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఎవరైనా పింక్ చేయండి. ఇంకా వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇది మా రూమ్ అండి. రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అది మాత్రం మాకు ఏం ఇబ్బంది అనిపించలేదండి. ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 4 కల్లా రెడీ అయిపోయి ఉండమని చెప్పారు మాకు మా ఫోటోగ్రాఫర్స్. మేము 4 అంటే ఇంకా తెలిసిందే కదా, 1 hour లేట్ అవుతుంది. 1 hour కానీ 30 minutes ఎంతో కొంత లేట్ అవ్వాల్సిందే. సో మేము 5కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా దరిద్రం ఏంటంటే వెళ్ళేసరికి ఫుల్ వర్షం అనమాట. వర్షం కూడా ఎలా అంటే చాలా చిన్న చిన్న చినుకులు పడినాయండి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ మేము వెళ్ళిన ఫస్ట్ స్పాట్ ఏంటంటే పుష్ప మూవీలో సామి షూట్ అయిన లొకేషన్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ రోడ్ మీద రష్మిక అండ్ అదర్ గర్ల్స్ డాన్స్ చేస్తారు సామి సాంగ్కి. లాస్ట్ బిట్లో ఉంటుంది అనుకుంటా, రెడ్ సారీ కట్టుకుని ఉంటారు రష్మిక గారు. సో ఇంకా అక్కడ మా ప్లాన్ ఏంటంటే క్యాంప్ ఫైర్ అనమాట. క్యాంప్ ఫైర్తో ఫొటోస్ అండ్ వీడియో. ఇక్కడ మా డాడీ చూసారా డాన్స్లు వేసుకుంటే. అండ్ ఇక్కడ నేనే అండ్ మా వన్ ఆఫ్ ది సూపర్ సిస్టర్. మిగతా వాళ్ళు రాలేకపోయారండి వాళ్ళ కాలేజ్ అండ్ వర్క్స్ వల్ల. ఇంకా మేము ఇద్దరమే వెళ్ళాము. అండ్ వీళ్ళు మా మమ్మీ డాడీ అనమాట, వీళ్ళైతే చాలా 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 ఎంజాయ్ చేశారు. అసలు చెప్పలేను, చిన్న పిల్లలు అయిపోయారు అనుకోండి. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కన్నా వీళ్ళ ఫొటోస్ వీళ్ళ ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా మధ్య మేము ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఆ బ్రిడ్జ్ మీద. ఇదే అండి సామి సాంగ్ షూట్ అయిన లొకేషన్. వన్ సైడ్ ఏంటంటే ఫుల్ వాటర్ రిజర్వాయర్, అదర్ సైడ్ అంటే ఫుల్ లోయ అనమాట. మధ్యలో రోడ్డు చాలా బాగుంది. ఇంక వర్షం పడుతుంది, ఏం చేయాలో తెలియక ఇంక అందరం అలా నుంచున్నాం అనమాట. అండ్ మేము ఏంటంటే 5 కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళాము. ఫస్ట్ ఒకటి ఏంటంటే క్యాంప్ ఫైర్కి స్వెట్ షర్ట్స్ అండ్ హుడీస్ లాంటివి తీసుకున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్. థర్డ్ ఏమో ట్రెడిషనల్ థీమ్ ఖచ్చితంగా కావాలనుకున్నాము, కేరళ థీమే కావాలనుకున్నాం. సో కేరళ శారీస్. అండ్ పెళ్ళికొడుకేమో లైక్ వైట్ షర్ట్ అండ్ వైట్ పంచే.
అండ్ ఇంకొకటేమో షార్ట్ నీ లెంత్ ఫ్రాక్ అనుకున్నాం. అండ్ ఇంకోటి లాంగ్ టైల్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు లాంగ్ టైల్స్, సో అది తీసుకున్నాము. అండ్ వన్ మోర్ వైట్ అండ్ వైట్ మాత్రం ఖచ్చితంగా దాంతో మాత్రం ఫొటోస్ కావాలనుకున్నాము. వాళ్ళు కూడా మంచిగా తీస్తామన్నారు. లైక్ వాటర్లో వాళ్ళిద్దరు వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకుని విత్ స్మోక్తో తీద్దాం అనుకున్నారు. అది మాత్రం మిస్ అయిపోయాం మేము. ఓన్లీ 4 అయినాయి మాకు కాస్ట్యూమ్స్ వేయడానికి. బికాస్ ఆఫ్ ది వెదర్ అస్సలు మాకు సపోర్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏంటంటే పుష్ప మూవీలో రష్మిక అండ్ అల్లు అర్జున్ గారు వ్యాన్లో కూర్చొని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఈ బ్రిడ్జ్ మీద షూట్ అయిందనమాట. అండ్ పక్కనంతా ఫుల్ వాటర్ ఫ్లోయింగ్ ఎంత హెవీగా ఉందంటే వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. అదొక 250 కిలోమీటర్స్ వరకు వాటర్ ఫ్లో ఉంటుందంటండి. బట్ ఇక్కడ వాటర్ బాడీస్ చాలా బాగున్నాయి. వాటర్ కానీ మౌంటైన్స్ కానీ అటాచ్డ్ అయ్యి ఉండి అక్కడ మంచు అదంతా చాలా చాలా నచ్చింది. ఇది వాళ్ళ సెకండ్ కాస్ట్యూమ్. ఇంకా వాళ్ళు అక్కడ లెగ్ స్టిల్స్ ఇస్తుంటే మేమేం పక్కన నుంచుని చూస్తున్నాము, వీడియోస్ తీస్తున్నాము, అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. కొంతవరకు బాగానే అనిపించింది. తర్వాత ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది మాకు. వెనకాల డ్రెస్సెస్ పట్టుకొని వెళ్ళడము ఆ వర్షానికి దానికి చాలా చిరాకు అనిపించింది ఫస్ట్లో అయితే. తర్వాత లేదు మనం బాగా తీసుకోవాలి, ఎలా ఉంటాయి ఏంటి, వెదర్ సపోర్ట్ చేయకపోతే ఏంటి, మనం కష్టపడి వచ్చాము ఎంత దూరము, తీసుకోవాలి, మంచిగా వీడియోస్ రావాలి, ఫొటోస్ రావాలని చెప్పి ఇంకా నో ప్రాబ్లం అనుకుంటే ఫుడ్ లేకపోయినా పర్లేదు ఆ రోజు మనకి వెళ్దాము చేద్దాము అన్నట్టు ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఎక్కడ టైం ఆగలేదు. వెంటనే స్పాట్స్కి వెళ్ళిపోతున్నాం. ముందు కారేమో మా ఫోటోగ్రాఫర్స్ అనమాట. మేము వాళ్ళని ఫాలో అవుతున్నాం. వాళ్ళకి స్పాట్స్ అన్ని బాగా తెలుసు. వాళ్ళు మోర్ దెన్ 100 వెడ్డింగ్ షూట్స్ తీశారు ఓన్లీ ఈ స్పాట్స్లోనే. సో వాళ్ళకి బాగా ఐడియా ఉందన్నమాట. పోనీ మధ్యలో ఏం తిందామన్నా ఏం లేవంటే అసలు షాప్స్ లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఆ రిసార్ట్స్, ఈ వెడ్డింగ్ షూట్స్ అంతే. సో ఇక్కడ టెంపుల్ చూసారు కదా, ఆ టెంపుల్ దగ్గర మేము కేరళ థీమ్ శారీస్తో వెడ్డింగ్ అయిపోయింది, షూట్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాము. సో 3 స్పాట్స్ అయిపోయినాయి అనమాట. 3 కాస్ట్యూమ్స్ డన్. ఇంకా 4th ప్లేస్కి వెళ్తున్నాము. అసలు మాకు అసలు ఎంత టైం లేదంటే అప్పటికే ఆ 3 స్పాట్స్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా 4th స్పాట్కి వచ్చామన్నమాట. 4th కాస్ట్యూమ్ ఏంటంటే షార్ట్ నీ లెంత్ ఫ్రాక్, బ్లాక్ అండ్ పెళ్ళికొడుకేమో వైట్ షర్ట్ అండ్ విత్ బ్లాక్ టీ షర్ట్. ఇది ఒక వాటర్ ఫాల్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. చిన్న స్మాల్ ట్రెక్కింగ్ ఉంది అంతే. సో కిందకు వచ్చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు లైక్ అమ్మాయి ఎలా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కాస్ట్యూమ్స్, బికాజ్ అక్కడ ఏం లేవు అంటున్నారు. రిసార్ట్ అయితే చాలా దూరం అండి, స్పాట్కి రిసార్ట్కి చాలా దూరం ఉన్నాయి. వెళ్ళి రావడం అంటే చాలా కష్టము. సో మేము ఏం చేసామంటే కొన్ని టెంట్స్ ఉంటాయి కదా, అదే లైక్ క్యాంపెయిన్ అలాంటివి చేసినప్పుడు ఆ టెంట్స్ ఒకటి క్యారీ చేసామండి. అది ఏంటంటే ఇంక ఎలా ఉన్నా ప్లేస్ ఏమున్నా సరే హ్యాపీగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. దానికి జిప్ లాక్ అన్నీ ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే. సో అలాంటి టెంట్ తీసుకుని వెళ్ళాము. దాంట్లో అమ్మాయికి ఇంక డ్రెస్ వచ్చేసి తను చేంజ్ చేసుకుని వచ్చేసేది ఏ స్పాట్కి వెళ్ళినా సరే. సో దానికి మాత్రం మాకు ఏ ఇబ్బంది లేదండి. మధ్యలో లంచ్కి రిసార్ట్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇది మా లాస్ట్ స్పాట్ అనమాట. ఎందుకంటే మెయిన్ థింగ్ మాకు వెదర్ సపోర్ట్ చేయలేదండి అస్సలు. అండ్ మెయిన్ థింగ్, ఎవరైనా వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ సీజన్లో మ్యారేజెస్ ఉన్న వాళ్ళు మాత్రం ముందే 1 or 1.5 month ముందే ప్లాన్ చేసుకోవాలి. బికాజ్ క్లైమేట్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఏమీ తెలియదు. వర్షాలు పడుతున్నాయి ఏంటి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుని వెళ్ళండి. మాలాగా ఫెయిల్ అయిపోతుంది. బట్ అవుట్పుట్ వాస్ వెరీ గుడ్ అండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను త్వరలోనే. ఇంకా కొన్ని పిక్చర్స్ అనమాట. ఇవన్నీ మేము దిగిన పిక్చర్స్ మధ్యలో మాకు నచ్చిన స్పాట్స్లో. లాస్ట్ ఏంటంటే ఇలా పాండ్ అండ్ అలా బోట్ మీద షూట్. ఇదైతే నాకు చాలా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరివి లైక్ మా చెల్లివి కానీ మా మరిది గారివి కానీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఫొటోస్, వీడియోస్. ఇంకా మా డాడీ తెలుసు కదా, ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉన్నారు ఈవినింగ్ వరకు. ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వడానికి అనేది ఏం లేదండి. మెయిన్ నేను ఏంటంటే ఆ వైట్ అండ్ వైట్ థీమ్లో డ్రెస్తో మాత్రం లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ అదర్ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి వచ్చేసి ఆల్రెడీ. సో ఇలానే మీరు 1 month ముందు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.